యూట్యూబ్ వాడు అనుకున్నంత చేశాడు. ఈ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో, షార్ట్స్ చేస్తున్నారో ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2 రోజుల క్రితం అనగా జూలై 10న యూట్యూబ్ మనందరికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూ గైస్ హ్యావ్ టు నో. అయితే మ్యాటర్ ఏంటంటే నేను పాయింట్లోకి వచ్చేస్తున్నా. మీరు వినాలి. ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. మామూలు ఆఫర్ కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ వాడు ఇంతకుముందు క్రైటీరియా ఏంటి మానిటైజేషన్ అవ్వడానికి? 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ అంటే 4000 వాచ్ అవర్స్ ఒక సంవత్సరం లోపల రావాలి. అది కాదు అంటే షార్ట్స్ రూపంలో 1 కోటి అంటే 10 మిలియన్లు 10 మిలియన్ల వ్యూవర్షిప్ 10 మిలియన్ వ్యూవర్షిప్ మనకి 90 రోజుల్లో రావాలి. ఈ క్రైటీరియాని మనం మీట్ అయితే మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ జరుగుద్ది. బట్ ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ ఇలాంటి ఆఫర్ కాదు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు అందరూ షాక్ అయిపోతారు. ఇది మనందరికీ బంపర్ ఆఫర్. అంటే బంపర్ ఆఫర్. నేను ఇంత ఎగ్జాగరేట్ చేస్తానంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటివరకు 4000 వాచ్ అవర్స్ కదా, ఇప్పుడు దాన్ని ఏకంగా 8000 వాచ్ అవర్స్ చేశాడు. ఇప్పటివరకు షార్ట్స్ 1 కోటి మంది చూసి సరిపోద్ది కదా 90 రోజుల్లో. ఇప్పుడు దాన్ని 2 కోట్ల మంది అంటే 20 మిలియన్లు చూడాలి. ఇప్పటికే యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ అవ్వక, మానిటైజేషన్ అవ్వక, అంత వ్యూవర్షిప్ రాక నానా కష్టాలు పడతా ఉంటే ఇప్పుడు ఏకంగా 4000 వాచ్ అవర్స్ని 8000 వాచ్ అవర్స్ చేశాడు. మీరు అర్థం చేసుకోండి యూట్యూబ్లో ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, మీరు ఒక్కసారి 2016కి ముందు అసలు ఇలాంటి క్రైటీరియా ఏమీ లేదు. యూట్యూబ్లో వీడియోలు చేస్తే ఆ వీడియోకి వ్యూవర్షిప్ వస్తే మనకు కనుక రెవెన్యూ వాళ్ళకి యాడ్స్ వస్తూ ఉంటే మనకి రెవెన్యూ జనరేట్ అయ్యేది, మనకి ఇన్కమ్ వచ్చేది. 2018 తర్వాత దీన్ని ఏం చేశాడంటే మనకి ఈ వ్యూవర్షిప్ ఈ క్రైటీరియాని పెట్టాడు. ఈ 2018 తర్వాత మళ్ళీ 2026లోనే ఈ కొత్తగా ఈ బంపర్ ఆఫర్ మనకి తీసుకొచ్చాడు. అయితే ఇందులో ఉన్న వెసులుబాటు ఏంటంటే ఇది ఇమీడియట్గా అప్లై అవ్వదు. ఇది 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అప్లై అవుద్ది. అందుకే ఎవరైనా యూట్యూబర్స్ వాళ్ళ అకౌంట్ని మానిటైజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ గ్యాప్లో అంటే ఇప్పుడు ఆగస్ట్ కదా, మీరు జనవరి మంత్ ఎండింగ్కి అంటే ఫిబ్రవరి 1, 2027కి ఈ రూల్ అప్లై అవుతుంది. అప్పటి వరకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో 4000 వాచ్ అవర్స్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్ ఆర్ 10 మిలియన్ వ్యూస్, 1 కోటి వ్యూస్ 90 రోజుల్లో ఈ క్రైటీరియా మ్యాచ్ అయితే మన అకౌంట్ మానిటైజ్ అవుద్ది. మీ అకౌంట్ని మానిటైజ్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న టైం చాలా అంటే చాలా తక్కువ. ఈ 5 నెలల్లో మీరు సచ్చి చెడి ఏదో ఒకటి చేసి వ్యూవర్షిప్ పెంచుకోండి. అండ్ ఇంకో విషయం, ఫర్దర్గా రీల్స్ అంటే షార్ట్స్ మీద ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే మీరు లాంగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీలో ఇంకోటి ఏం చేశాడంటే, ఇంతకుముందు ఏంటి 1 కోటి వ్యూస్ వచ్చిన తర్వాత మానిటైజ్ అయిన తర్వాత మీకు వ్యూవర్షిప్ వస్తూ ఉంటే షార్ట్స్ రూపంలో మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏం చేశాడంటే మీరు మీ అకౌంట్ మానిటైజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెబుతున్న ప్రతి విషయం కూడా కొత్తగా అప్లై చేసిన రూల్ ఫిబ్రవరి 1 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఫాలోయింగ్ మీ అకౌంట్ మానిటైజేషన్ ఉన్నా కూడా మీరు సరిగ్గా ఒకసారి అర్థం చేసుకోండి. మీ అకౌంట్ మానిటైజ్ అయినా కూడా ఫర్దర్గా మీకు షార్ట్స్ మళ్ళీ 90 రోజుల్లో 1 కోటి ఫాలోయింగ్ లేకపోతే, ఆ రీచ్ లేకపోతే మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అందుకే గోయింగ్ ఫార్వర్డ్ మనం లాంగ్ వీడియోస్ చేసుకుంటేనే మనకి ఇన్కమ్ వస్తుంది, మానిటైజ్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది. షార్ట్స్ వీడియోస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. షార్ట్స్ వల్ల ఫర్దర్గా ఇన్కమ్ రావడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. అందుకే మీరందరూ లాంగ్ వీడియోస్ చేసుకోండి. ఏదైనా సరే 5 నెలల్లోనే యూట్యూబ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ని వాడుకుని, ఇది మనం బంపర్ ఆఫర్ అనుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 1 వరకు మనకు అవకాశం ఇచ్చాడు కదా. ఈ క్వశ్చన్ అయితే ఉంది కదా, ఈ ఫిబ్రవరి 1 లోపల ఎన్ని వీడియోస్ చేస్తారో అన్ని వీడియోస్ చేసి మంచి థంబ్నెయిల్స్ పెట్టి రీచ్ రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయండి. అదర్వైజ్ యూట్యూబ్ వదిలేయండి. మొన్నటి వరకు ఉద్యోగాలు లేకపోతే ఏం చేసేవాళ్ళు, వ్యాపారాలు లేకపోతే ఏం చేసేవాళ్ళు, కనీసం యూట్యూబర్స్గా ఇన్కమ్ ఇది ఒక ప్రైమరీ ఇన్కమ్ సోర్స్గా చేసుకున్న కూడా చాలామంది ఉన్నారు. చాలామంది యూట్యూబ్ని ప్రైమరీ ఇన్కమ్ సోర్స్గా చాలా సీరియస్ కెరీర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇది నిజంగా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫర్దర్గా మానిటైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, ఈ ప్రాబ్లంలో కూడా వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి 5 నెలలు టైం ఇచ్చాడు. 5 నెలల్లో ఏదో ఒకటి సచ్చి చెడి మానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రకంగా మనకి బంపర్ ఆఫర్ లాంటిదే. అదనమాట విషయం.